ఈ కథ మనుషుల రూపాన్ని కూడా చూసుకోకుండా మనసులతో పెనవేసుకున్న కథ. ఈ కథ 1 సంవత్సరం క్రితం ఫ్లోరిడాలోని ఒక లైబ్రరీలో మొదలైంది. ఒకరోజు జాన్ బ్లాంచర్డ్ ఆ లైబ్రరీలో పుస్తకం తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. అతను పుస్తకంలోని పదాల కంటే మార్టిన్లో రాసిన గమనికల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ అక్షరాలు చాలా లోతైన అర్థంతో ముత్యాల్లా ఉన్నాయి. ఆ పుస్తకం ముందు భాగంలో పూర్వపు యజమానిగా మిస్ హోలిస్ మినల్ అనే పేరుని జాన్ బ్లాంచర్డ్ గమనించాడు. జాన్ బ్లాంచర్డ్ చాలా కష్టపడి తన చిరునామాని తెలుసుకొని తనకి పరిచయం చేస్తూ ఒక లేఖ రాశాడు. ఆ తర్వాత రోజే యుద్ధానికి యూరప్ వెళ్ళిపోయాడు జాన్ బ్లాంచర్డ్. 1 సంవత్సరం పాటు వాళ్ళిద్దరూ లేఖల ద్వారానే మాట్లాడుకున్నారు. ప్రతి లేఖతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బలపడసాగింది. జాన్ బ్లాంచర్డ్ ఒకరోజు లేఖలో తనని చూడాలని ఉంది అని చెప్పి తనకు ఒక ఫోటో ఇమ్మని అడిగాడు. కానీ ఆమె ఫోటో ఇవ్వడానికి నిరాకరించింది. ఆమె నిరాకరిస్తూ ఒక లేఖను రాసింది. ఆమె లేఖలో ఇలా చెప్పింది: నీకు నా మీద ఉన్న ప్రేమ, మమకారం నిజంగా ఉన్నాయా అని తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ నేను అందంగా ఉంటే నీవు నా రూపాన్ని ప్రేమిస్తున్నావన్న భావన నన్ను చాలా బాధిస్తుంది. అదే నేను సాధారణంగా ఉంటే నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో లేఖలు రాసావన్న భావన నాకు కలుగుతుంది. అందువల్ల నేను నీకు ఫోటో పంపించను. మనం సంవత్సరం తర్వాత నువ్వు యుద్ధం నుంచి తిరిగి వస్తావు కదా, ఫిబ్రవరి 14న ఇదే గ్రాండ్ రైల్వే స్టేషన్లో నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది. నువ్వు నన్ను గుర్తుపట్టడానికి వీలుగా నేను నా డ్రెస్కి ఒక ఎర్ర గులాబీని పెట్టుకుంటాను. అలాగే నేను నిన్ను గుర్తుపట్టడానికి వీలుగా నువ్వు ఆ బ్లూ డైరీని నీ చేతిలో పట్టుకో అని చెప్పి తన లేఖలో రాసింది. బ్లాంచర్డ్ కలిశాడా? వాళ్ళ ప్రేమ గెలిచిందా? తెలుసుకోవాలనుకుంటే ఈ కథలో 2వ భాగం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.